బాలకృష్ణ తెస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా అఖండ 2. బోయపాటి శ్రీను అఖండ 2ని ఎట్టి పరిస్థితుల్లో సెప్టెంబర్ 25న రిలీజ్ చేయాలని మేకర్స్ సంకల్పించారు. ఆ దిశగా చిత్రీకరణ సహా అన్ని పనులు పూర్తి చేసే పనుల్లో బిజీగా ఉన్నారు. ప్రాజెక్ట్ ప్రారంభమైన నాటి నుంచి మేకర్స్ ఇదే మాట మీద ఉన్నారు. బాలయ్య కూడా ప్రకటించిన తేదీకే రిలీజ్ చేయాలని అంతే పట్టుదలతో పని చేస్తున్నారు. దీంతో అభిమానులు సెప్టెంబర్ 25కి ఫిక్స్ అయిపోయారు. ఆగస్టు సగం రోజులు కూడా గడిచిపోయాయి. అంటే రిలీజ్కి ఇంకా 40 రోజులు మాత్రమే చేతిలో ఉన్నాయి. మరి ఈ 40 రోజుల్లో అన్ని పనులు పూర్తి చేసి రిలీజ్కు వచ్చేస్తుందా అంటే తాజాగా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సెప్టెంబర్ నుంచి డిసెంబర్కు వాయిదా పడుతుందని వార్తలొస్తున్నాయి. వాస్తవానికి డిసెంబర్లో రిలీజ్ ఉండొచ్చని గతంలోనే కథనాలొచ్చాయి. కానీ బాలయ్య స్పీడ్తో సెప్టెంబర్లో రిలీజ్ సాధ్యమవుతుందనుకున్నారంతా. తాజాగా సమీకరణాలు మారుతుండటంతో వాయిదా వార్త ఈసారి మరింత బలంగా తెరపైకి వస్తుంది. చిత్రీకరణ ఆలస్యం అవుతుందా, పోస్ట్ ప్రొడక్షన్ కారణంగా డిలే అవుతుందా అన్నది బయటకు రాలేదు. కానీ వాయిదా మాత్రం తథ్యం అనేది గట్టిగానే వినిపిస్తుంది. ఈ సినిమాకు సంబంధించిన విజువల్ ఎఫెక్ట్స్ కీలకం. బాలయ్యపై భారీ యాక్షన్ సన్నివేశాల నేపథ్యంలో వీఎఫ్ఎక్స్ ప్రాధాన్యత ప్రతి సినిమాలోనూ కనిపిస్తుంది. ఈ విషయంలో దర్శకుడు బోయపాటి శ్రీను ఎంత మాత్రం రాజీ పడరు. యాక్షన్ సన్నివేశాల డిజైనింగ్లోనూ బోయపాటి హస్తం ఉంటుంది. పైగా ఈసారి అఖండ 2తో బాలయ్య పాన్ ఇండియా మార్కెట్లోకి అడుగు పెడుతున్న సంగతి తెలిసిందే. దీంతో చిత్రాన్ని అంతే ప్రతిష్టాత్మకంగానూ భావించి ముందుకెళ్తున్నారు. పాన్ ఇండియా రిలీజ్ కాకుండానే బాలయ్యకు అఖండతో ఈ రేంజ్ ఇమేజ్ క్రియేట్ అయింది. బాలయ్య ప్రభావం నార్త్లో ఏ రేంజ్లో ఉన్నదన్నది కుంభమేళా సహా వివిధ సందర్భాల్లో బయటపడిన సంగతి తెలిసిందే. సింహ లెజెండ్, అఖండ సినిమాలు కేవలం వసూళ్ల పరంగానే కాకుండా బాలయ్య కెరీర్ను మరో స్థాయికి తీసుకెళ్లాయి. ఇక ఇప్పుడు ఈ విజయాల తరువాత నాలుగోసారి కలిసి చేస్తున్న సినిమా అఖండ 2 తాండవం కావడంతో ఫ్యాన్స్లో అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ప్రత్యేకంగా అఖండ ఇచ్చిన హిస్టారికల్ రన్ తర్వాత ఈ సినిమాపై ఉన్న హైప్ మరింత పెరిగింది. బోయపాటి బాలయ్య కాంబో అంటే మాస్ ఫ్యాన్స్కి ఒక పండగ వంటిదే. అందుకే ఈ సినిమాకి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ కోసం అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇంత హైప్ ఉన్న సినిమాకి సంబంధించిన ప్రమోషనల్ యాక్టివిటీస్ ఇప్పటి వరకు సరిగ్గా జరగకపోవడం మాత్రం నందమూరి అభిమానులు కూడా నిరాశకు గురిచేస్తుంది. ఈ సినిమాను సెప్టెంబర్ 25న గ్రాండ్ రిలీజ్ చేస్తారని చెప్పారు. ఇప్పటి వరకు ఒక సాంగ్ గానీ, టీజర్ గానీ బయటకు రాలేదు. కనీసం ఒక లుక్ రిలీజ్ చేసి హంగామా సృష్టిస్తారని అనుకున్న ఫ్యాన్స్కు ఇప్పటికీ నిరాశ ఎదురవుతుంది. ఫలితంగా నిజంగా సినిమా సెప్టెంబర్లోనే వస్తుందా, లేక వాయిదా పడుతుందా అన్న అనుమానాలు మొదలయ్యాయి. మేకర్స్ కూడా ఈ విషయంపై ఏ క్లారిటీ ఇవ్వకపోవడంతో వాయిదా అవుతుందనే మాటలు బలంగా వినిపిస్తున్నాయి. ఇంకో వారం గడిచిపోతే రిలీజ్ డేట్కి కేవలం ఒక నెల మాత్రమే మిగులుతుంది. అలాంటప్పుడు ఒక నెలలోనే ప్రమోషన్ క్యాంపెయిన్ అంత గ్రాండ్గా ఎలా చేస్తారు అన్న సందేహాలు నందమూరి అభిమానుల్లో ఉన్నాయి. ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో వస్తుంది కాబట్టి అంచనాలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.